హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 బ్లౌజెస్ని ఒకసారి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే మనకి చిన్న క్లాత్స్ అయినా ఎలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మనం అంచు భాగాలు ఎప్పుడు కూడా మనం ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ తీసుకొని. ఇప్పుడు ముందు బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాస్లు అవి ఉంటాయి, సైడ్ ఎడ్జెస్ అనేవి అవి కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా క్రాస్ కోసం నేను మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈజీగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో ఎటువంటి డౌట్స్ లేకుండా ఉంటాయి. మీరు స్కిప్ చేస్తే మధ్య మధ్యలో చెప్పే నేను ప్రతి టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ముందుగా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజు. మనకి బ్యాక్ పార్ట్ వచ్చి మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీస్తున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుం భాగం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చు భాగంతో ఎంతైతే పొడవుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం మెడ భాగం లూజ్ తీసుకోవాలి. మనం చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు మార్కింగ్స్ని ఎలా కలపాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు. అలాగే మనకి లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి. నేను మధ్యకి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ప్రతిదీ మనం కటింగ్లోనే మార్చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు చంక భాగం దగ్గర ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కట్ చేయకముందే. మనకి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ నడుము భాగానికి బెల్ట్ కోసం మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బెల్ట్ వేసుకోవడం మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నెక్ అయినా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ అలా వేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో ఒకసారి చూసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు పొడవు అనేది ఈ ఖర్చు భాగం పైనుంచి తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పింక్ అండ్ బ్లూ కలర్స్ కట్ చేస్తున్నాను. అంటే ఇది కట్ చేసిన తర్వాత మనం పేపర్తో ఎలా కటింగ్ చేస్తామో అదేవిధంగా బ్లౌజెస్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు, ఒకేసారి రెండు కూడా కట్ చేసేయచ్చు కదా అని. ఒకటి పెద్ద క్లాత్ ఒకటి చిన్న క్లాత్ ఉన్నట్లయితే మనం పెద్ద క్లాత్ ముందు కట్ చేసుకొని చిన్న క్లాత్ని పెద్ద క్లాత్తో మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కిందకి డాట్కి ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు ఇదే పొడవును మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. మనకి ఎక్కడైతే సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ తగ్గినా సరిపోతుంది, ఎందుకంటే మనకి లోత్ అనేది తీస్తాం కాబట్టి ఓపెన్ సైడ్ మనకి కొంచెం తగ్గినా పర్వాలేదు, కిందకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అంచు వచ్చే విధంగా నడుము దగ్గరే కాబట్టి మనకి సైడ్ ఎడ్జెస్ ఖర్చులోకి పోతుంది. ఎక్కడ తీసుకున్నా సరే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోండి. మనకి నడుము వైపు కూడా మనకి పర్వాలేదు కిందకి వెళ్ళినా, ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి పైకి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మెడ భాగానికి చూసుకోండి, మనకు ఓపెన్ సైడ్ అయితే పర్వాలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మెడ భాగం పైకే ఉంటుంది, చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్, షోల్డర్ దగ్గర లూజ్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను.
అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పెద్దదైపోతుంది మెడ అనేది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ డౌట్స్ అదే అడుగుతున్నారు కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగం ఎంత అవుతుందో ఈ విధంగా వేసుకోవాలి. ముందు మనం మార్కింగ్ బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ ఈ విధంగా ఇది కలుపుకోవాలి. మన రౌండ్ అనేది మనకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి కరెక్ట్గా సరిపోలేదు, ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే మీరు కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా మీకు డౌట్ ఉన్నట్లయితే షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోండి. ఈ విధంగా చూసుకుని అయినా సరే మనం లోత్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఓపెన్ సైడ్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం నడుం భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోత్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మెజర్మెంట్స్ కూడా మీకు సెకండ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే చాలామంది టేప్తో అడుగుతున్నారు కదా మెజర్మెంట్స్ అనేది. ఒకసారి సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ తీసుకోండి మార్కింగ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు అలానే కామెంట్ చేస్తుండండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలిసినట్లయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మనకి కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ చాలామంది కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ అడుగుతున్నారు కదండి. మంచి ప్రైస్ పెట్టుకొని తక్కువలో అయితే తీసుకోకండి. మనకి కస్టమర్ రిపేర్స్ అయితే వచ్చేస్తుంటే మంచి ప్రైస్ పెట్టుకొని తీసుకోండి. సిజర్స్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో చూసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి, పెద్దవైపోతుంది, షేప్ పొడవైపోయి మనకి పక్కకు పోతుంది. కాబట్టి పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కింద షేప్ దగ్గర డాట్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి, డాట్ లూజు. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ వదులుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. నేను 3 డాట్సే వేస్తున్నాను. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఒక దానిపై ఒకటి వేసుకోండి. మనకి రెండో వైపు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇంత క్లియర్గా ఎవరో చెప్పకపోవచ్చు. ప్రతి పాయింట్ కూడా నేను పిన్ టు పిన్ చూపిస్తాను మీకు. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తానో సేమ్ అదే విధంగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టికి ముందు 2 డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. అది కూడా ఒక సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము భాగం లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. లేదా క్లాత్ లేనట్లయితే ఒక 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు 2 కూడా ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 స్ట్రైట్గా ఉండేవి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ భాగానికి, మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోండి. క్రాస్లు అనేవి మరీ ఎక్కువ తీసుకోకండి. అలాగే బ్యాక్ పార్ట్ అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా అంచు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు మామూలు క్లాత్నైనా తీసుకొని బెల్ట్ వెనక్కి తిప్పుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు
2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను అంచు వేయడం లేదు, అంచు అయితే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్స్ పొడవు ఎంత అవుతుందో చేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అలాగే చంక భాగానికి పొడవు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇదే క్లాత్తోనే వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కింద సరిపోతుంది అనుకున్నట్టయితే ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ లోపలికి వేసుకొని మనం రాంగ్ సైడ్ పైకి వచ్చే విధంగా చూసుకోండి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్కి నార్మల్గా వేసుకొని అయినా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చిన్న బ్లౌజ్ని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోండి. ముందు సైడ్ ఎడ్జెస్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కడ వేసుకున్నా సరే క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి ఈ విధంగా సరిపోతుందో చూసుకున్న తర్వాత మనం వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనం ఎక్కడ తీసుకున్నా సరే ఈ విధంగానే తీసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చినా పర్వాలేదు. అంచు అనేది ఈ విధంగా మనం క్రాస్గా తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు చిన్న మొక్క వచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే బ్లౌజెస్ ఎప్పుడు కూడా ఒకేలా కనిపించవు, మనకి చిన్నగా ఒకసారి పెద్దగా వస్తుంటాయి బ్లౌజెస్ అనేవి. ఈ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి మెయిన్ మనకి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను, అది కూడా చూడండి ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే. ఇప్పుడు డాట్స్ మిడిల్లో కూడా కొంచెం మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి, అంటే మనకి డాట్స్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఎక్కువ బ్లౌజెస్ కుట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనది ఓపెన్ ముక్కలకు సరిపోతుంది. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనం ముందు హ్యాండ్స్ కట్ చేసుకున్నాక షేప్ పట్టి అయినా తీసుకోవచ్చు. ముందు 2 హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇవి నేను సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తున్నాను అంచులు. మనకి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను. తర్వాత మనం లోత్ అనేది వైపు చూసుకొని లోత్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మనం
హ్యాండ్స్కి రైట్ సైడ్స్ లోపలికి వేసుకోండి. ఇది లోతు వైపు పెట్టేసుకోండి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ ఏమంటే కట్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు, మనకి ఈక్వల్గా సరిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకు ఒకవేళ చిన్న క్లాత్స్ వచ్చినా ఏమైనా సరే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మన షేప్ పట్టీలకి అది కూడా మన ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.